పురాణాల ప్రకారం కుబేరుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలో అయినా చెడు సావాసాల కారణంగా జూదం ఆడేవాడు. జూదం ఆడటంలో భాగంగా తమ తల్లిదండ్రులు, తమ తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం జూదంలో పోగొట్టాడు. కుబేరుడు ఇంత చేస్తున్నా సరే అతని తల్లి మాత్రం కొడుకు చేస్తున్న పనులను సమర్థిస్తూ కప్పిపుచ్చుకుంటూ ఉండేది. కుబేరుడు చేసే పనులు ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె జాగ్రత్త పడింది. కానీ ఒకరోజు కుబేరుడికి తండ్రికి నిజం తెలిసింది. తండ్రికి నిజం తెలియడంతో కుబేరుడు భయపడ్డాడు. ఇంటి నుండి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు. శివాలయంకు వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికి పంచిపెట్టి ఆ తరువాత అందరూ వారి వారి ఇళ్లకు వెళ్లారు. పూజారి మాత్రం గుడిలోనే పడుకున్నాడు. బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న కుబేరుడికి ఆకలి, దాహం ఎక్కువ అయ్యాయి. గుడిలో ప్రసాదం ఉంటే తినాలని గుడిలో దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో ప్రసాదం కోసం వెతకడం మొదలుపెట్టాడు. కానీ గాలికి దీపం మళ్ళీ మళ్ళీ ఆరిపోతూనే ఉంది. కుబేరుడు దీపాన్ని మళ్ళీ మళ్ళీ వెలిగిస్తూనే ఉన్నాడు. ఇదంతా జరుగుతున్నప్పుడే గుడిలో పూజారికి మెలకువ వచ్చింది. కుబేరుడు